అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. మామ్, పిల్లి చాలా డర్టీ యానిమల్. నువ్వెందుకలా అంటున్నావు నారా? పిల్లి చచ్చిన ఎలకని తినడం చూశాను. అది చాలా బ్యాడ్ యానిమల్. అది తప్పేం కాదు నీల్. కాని నారా, అలా చెయ్యడం వల్ల పిల్లి చెడ్డది అవ్వదు. ఎందుకు మామ్? ఎందుకంటే పిల్లులు అంతే కాబట్టి. పిల్లులు ఎలకల్ని తింటాయి. అదే రూల్ ఆఫ్ నేచర్. నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. కూర్చోండి, నేను చెప్తాను. యే, స్టోరీ టైమ్. కొంతకాలం క్రితం ఒక తెలివైన రాజు ఉండేవాడు. అతని పేరు కింగ్ పోసీ. అతను తెలివైనవాడు, నిజాయితీపరుడు. అతను ఎంతో ఫేమస్. అతన్ని కలవడానికి ఎంతో మంది జనాలు దూరదూరాల నుంచి వచ్చేవారు. అతని సలహాలు తీసుకునేవారు. ఒకరోజు ఒక వింత కేసు అతని ముందుకి పరిష్కరించడానికి తీసుకొస్తారు. రాజా, మహారాజా పర్సీ, దయచేసి వీళ్ళని శిక్షించండి, ఈ తోడేలను కూడా. వీళ్ళు ఒక తప్పు చేశారు. అలాగే, కానీ ముందుగా వీళ్ళేం చేశారనేది తెలుసుకోవాలి. ఇతను ఏం తప్పు చేశాడు? మహారాజా, ఇతను ఒక దొంగ. అందరి ఇళ్లలో దూరి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇతన్ని నిన్న రాత్రి పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాం మహారాజా. అది తప్పు. మరి ఈ జంతువు సంగతేంటి? ఇది ఒక తోడేలు మహారాజా. ఇది ఎంతో భయంకరమైన పని ఒకటి చేసింది. ఇది నిన్న రాత్రి ఊర్లోకి ప్రవేశించి ఒక గొర్రె మీద దాడి చేసింది. ఇది జంతువుల్ని చంపుతూ తింటుంది. అది అలా దాడి చేస్తున్న సమయంలో మేము దాన్ని పట్టుకున్నాం మహారాజా. ఓ అలాగా. ఇది చేసింది చాలా పెద్ద తప్పని అన్నావు కదా? అవును మహారాజా. ఈ వ్యక్తి ఒక దొంగ మాత్రమే. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ ఈ తోడేలు ఏదైతే చంపిందో అది చాలా తప్పు. అది మిగతా జంతువులు కూడా గాయపరుస్తుంది. వీళ్ళకి తగిన శిక్షను దయచేసి వీళ్ళకి విధించమని కోరుతున్నాను మహారాజా. సరే, నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ దొంగ ప్రతి ఆదివారం భవనం మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి 1 సంవత్సరం పాటు. ఇక ఈ తోడేలు, నేను దీనిని స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. కానీ ఓ మహారాజా, ఇది న్యాయం కాదు. నేను కొన్ని వస్తువులను దొంగిలించానంతే. నాకు శిక్షణ విధించారు. కానీ మీరు తోడేలను స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. ఇలా చూడు, ఎందుకిలా అంటే దొంగతనం అనేది అలవాటుగా మారుతుంది. అది మంచిది కాదు కూడా. నువ్వొక దొంగగా చెడ్డవాడుగా మారాలని నిర్ణయించుకున్నావు. కానీ ఈ తోడేలు దానికది ఏ నిర్ణయం తీసుకోలేదు. అది వేరే జంతువుల్ని చంపి ఆహారంగా తినాల్సిందే. భగవంతుడు దాన్ని అలా పుట్టించాడు. అందుకే దాన్ని నేను వదిలేస్తున్నాను. ప్రకృతి సిద్ధంగా ఉన్నదాన్ని మనం తప్పు అని ఖండించకూడదు. సో మనమందరం నేర్చుకోవాల్సింది అదే పిల్లలు. జంతువుల్ని, పురుగుల్ని మనమెప్పుడూ ద్వేషించకూడదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని అలా పుట్టించాడు. ఓకే మామ్, ఈ కథ చాలా బాగుంది. మంచి లెసన్ కూడా.